ఇంకో విషయం చెప్పాలండి. నా గురించి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే క్రియేట్ చేస్తున్నా లేదు బ్యాక్‌గ్రౌండ్‌లో తెలుగు లంచా కొడుకు సంజయ్ రెడ్డి గాడు. 7 ఇయర్స్ బ్యాక్ నాకు సర్జరీ అయ్యుండే. గాల్ బ్లాడర్ సర్జరీ అయింది. అది నార్మల్ సర్జరీ. అపెండిక్స్ లాంటి సర్జరీ అనమాట అది. అది గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌కి ఎవరికైనా చెప్తాడు. దానివల్ల ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఏ హెల్త్ ప్రాబ్లమ్ ఉండదు. అది చూయింగ్ గమ్ ఆపరేషన్ లాంటిది అది. అపెండిక్స్ ఆపరేషన్ ఎట్లనో అది కూడా అలాంటి ఆపరేషన్ అనమాట. సో గాల్ బ్లాడర్ సర్జరీ అయింది. నార్మల్ ఆపరేషన్ అది. దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు పర్సనల్ లైఫ్కి. సో అది ఇంకోటి ఏంటంటే 7 ఇయర్స్ బ్యాక్ ఒక బ్రదర్ ఉండే, మా కజిన్ బ్రదర్ కాశీ అని ఉండే. సో అతను లివర్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయాడు 7 ఇయర్స్ బ్యాక్. సేమ్ అదే టైంలో నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చిన టైంలో అతనికి కూడా హెల్త్ ప్రాబ్లంతో చనిపోయింది. లివర్ ఫెయిల్యూర్ అయ్యి చనిపోయింది అనమాట. సో అతని గురించి నేను మెడిసిన్స్ కోసం తిరిగేవాడిని నా ఫ్రెండ్తో తేజతోని. మెడిసిన్స్ కోసం ఇక్కడ అక్కడ పంజాగుట్ట కానీ, లేకపోతే అతనికి బ్లడ్ కోసం అని ఎన్టీఆర్ ట్రస్ట్కి కానీ ఇట్లా తనకు మా బ్రదర్ కాశీ కోసం నేను తిరిగేవాడిని అనమాట ఆ టైంలో. 7 ఇయర్స్ బ్యాక్ అది. వీడు అవన్నీ తప్పుగా చూపించి నన్ను నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే క్రియేట్ చేయడం ఇలాంటివి చేస్తున్నాడో తెలియదు అనమాట. సో ఎవరు నమ్మొద్దు ఈ విషయం. మా బ్రదర్ కాశీ అని ఉండే. అతను లివర్ ఫెయిల్యూర్ అయి చనిపోయాడు 7 ఇయర్స్ బ్యాక్ అది. అతను ఆల్కహాలిక్ అనమాట. ఆల్కహాలిక్ అడిక్ట్ అవ్వడం వల్ల చనిపోయాడు. మా కజిన్ బ్రదర్స్కి అందరికీ తెలుసు ఈ విషయం. కజిన్ బ్రదర్స్కి అందరికీ తెలుసు. అరే మహేష్ జగన్ సంతాన కుమార్ అన్న మీ అందరికీ తెలుసు కదా. కాశన్ ఎట్లా చనిపోయాడు, లివర్ ఫెయిల్యూర్ అయి చనిపోయాడు. అప్పుడు ఎవరు ట్రీట్మెంట్ ఇప్పించారు? అమ్మ నేనే కదా. సో ఆ ట్రీట్మెంట్ ఇప్పించే టైంలో నేను మందుల కోసమే తిరిగేవాడిని. ఇక్కడ పంజాగుట్టకు కానీ బ్లడ్ లాస్ అయ్యేది అతనికి. మా బ్రదర్కి అప్పుడు లివర్ ఫెయిల్యూర్ అయినందువల్ల బ్లడ్ లాస్ చాలా అయ్యేది వాడికి. సో ఆ టైంలో ఏంటంటే నేను తిరిగేవాడిని ఇక్కడ చాలా తిరిగేవాడిని అనమాట. సో ఆ టైంలో తిరిగేవాళ్ళం అనమాట. సో అవన్నీ తప్పుగా క్రియేట్ చేస్తుండేది. కొద్దిగా తెలుసు అని రెడ్డి గారు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే క్రియేట్ చేయడం ఇలాంటివి వాటిని నమ్మొద్దు ఏవి కూడా. నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ లేకున్నా కూడా షుగర్ ఉన్నట్టు క్రియేట్ చేయడము, నాకు ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నా కూడా అలాంటివి క్రియేట్ చేస్తున్నాడు వాడి మాటలు నమ్మొద్దు ఎవరు కూడా. మా బ్రదర్స్ కూడా వాడి మాటలు నమ్ముతారులేదు తెలియదు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నాడు. నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు. ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నా. ఇంకా వాడికి ఏదో జబ్బు ఉంది, వాడు డాక్టర్ చూపించుకోవాలని మనం జబ్బు ఉంది వాడికి సంగిరెడ్డి గారికి. సో వాడు చూపించుకోవాలి. నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు. 7 ఇయర్స్ బ్యాక్ నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చిండే. స్టోన్ ఆపరేషన్ అయ్యింది. అది తగ్గిపోయింది, అయిపోయింది అక్కడితో. గాల్ బ్లాడర్ సర్జరీ అయ్యింది నాకు. అది ఏంటంటే అపెండిక్స్ సర్జరీ లాంటిది. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్కి ఎవరికి అడిగినా చెప్తారు అది నార్మల్ సర్జరీ అని చెప్పి. దానివల్ల పెళ్ళి కానీ ఏంది కానీ ప్రాబ్లం ఉండదు ఎవరికి కూడా. ఫ్యూచర్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండేది దానివల్ల. సో వాడు ఇట్లాంటి ఫేక్గా ప్రచారం చేస్తున్నాడు నా గురించి. ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాడికి అది ఇది అని చెప్పి. మా బ్రదర్కి లివర్ ఫెయిల్యూర్ అయింది, చనిపోయాడు అతను. అదే టైంలో నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చిన టైంలో చనిపోయాడు అతను, సర్జరీ అయిన టైంలో. సో ఆ టైంలో మేము మెడిసిన్స్ కోసం తిరిగేవాళ్ళం. అతను లివర్ ఫెయిల్యూర్ కదా. సో లివర్ ఫెయిల్యూర్ అయినకు సంబంధించిన మెడిసిన్స్ కోసం అతని కోసం నేను తిరిగేవాడిని. నా ఫ్రెండ్ తేజ నేను తిరిగేవాళ్ళం అక్కడిక్కడ పంజాగుట్ట కానీ బ్లడ్ కోసం అని తిరిగేవాళ్ళం అనమాట అప్పట్లో. అవన్నీ బ్యాడ్గా చూపిస్తానులే తెలియదు. నా ఫ్రెండ్ తేజకు కూడా తెలుసు ఈ విషయం. సో దానివల్ల మా బ్రదర్కి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే కానీ నాకే హెల్త్ ప్రాబ్లం లేదు. నేను ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నా. సో దానివల్ల ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే నాకు సర్జరీ అయినందువల్ల. మా బ్రదర్ లివర్ ఫెయిల్యూర్ చనిపోయాడు అతను. సో నాకు ఇట్లా సర్జరీ అయిపోయింది. నేను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఉన్నా. అప్పటి నుంచి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. ఫ్యూచర్లో కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ రావన్నమాట. ఏ డాక్టర్ కైనా చెప్తాడు. వాడు ఇట్లా బ్యాక్గ్రౌండ్లో నా గురించి ఫేక్గా సర్క్యులేట్ చేస్తున్నారు లేదో నాకు తెలియదు. సో క్లారిటీ ఇస్తున్నా ఏదన్నా కూడా. ఇప్పుడు మన గురించి బ్యాడ్గా చెప్పి మనకి ఇట్లా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తే ఎవరికన్నా కూడా ఇబ్బంది ఉంటుంది కదండి. ఇట్లా చెప్పి పిల్లల తల్లని వరస్ట్ ఉండే వాళ్ళని అడగటానికి ట్రై చేస్తే అప్పుడు ఎట్లుంటుంది చెప్పండి. ఎవరికైనా కూడా సఫర్ అవుతారు కదా. అరే వీడు బ్యాక్గ్రౌండ్లో వీడు ఏం చెప్తున్నాడో మన గురించి, మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ లేకున్నా కూడా మనకు ఉన్నాయి అన్నట్టు చెప్తున్నాడేమో అని చెప్పి నా లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నా. నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు. ఫిజికల్గా మెంటల్గా నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నా. వీడియో ఏమన్నా అంటే నేను డైట్ కోసము ఏమంటారు అది వెయిట్ తగ్గడానికి నేను రైస్ తక్కువ తినడము, టిఫిన్ తినడము ఇలాంటివి చేస్తున్నా. వెయిట్ తగ్గడానికి చాలా ట్రై చేస్తున్నాను. వెయిట్ తగ్గడానికి చేస్తుంటే కొద్దిగా కదా సంగిరెడ్డి గారు బ్యాక్గ్రౌండ్లో వీడికి షుగర్ ఉంది, అది ఉంది, ఇది ఉంది తప్పు ప్రచారం చేస్తున్నాడు ఈ కొద్దిగా కదా. నాకు స్టేటస్లు చూస్తే నాకు అర్థమవుతుంది. యూట్యూబ్లో నా మొబైల్ హ్యాక్ చేసిండు, అది అందరికీ తెలుసు. ట్యాబ్ చేస్తున్నాడు అనే విషయం మీ అందరికీ తెలుసు. సో నా మొబైల్ యూట్యూబ్లో యాడ్స్ వస్తాయి, షుగర్ యాడ్స్ వస్తున్నాయి. అవి నాకు అప్పుడే అర్థమైంది నా గురించి ఫేక్గా ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి. సో ఎవ్వరు కూడా నమ్మొద్దండి. నా గురించి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి
ఉన్నాయన్నట్టు ప్రచారం చేస్తే నమ్మొద్దు. నాకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నా. సో, మా బ్రదర్స్ మా కజిన్ బ్రదర్ 7 ఇయర్స్ బ్యాక్ ఉండే అతను లివర్ ఫెయిల్యూర్ అయి చనిపోయిండు అతననమాట. సో, అతనికి ఆ ప్రాబ్లమ్స్ ఉండే. నాకు ఏ హెల్త్ ప్రాబ్లమ్ నేనేమన్నా ఆల్కహాలిక్కా? నేను ఆల్కహాలిక్ గాదు. నేను స్మోకర్‌ని గాదు. నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి మళ్ళీ. స్మోకర్‌ని గాదు, డ్రింకర్‌ని గాదు. ఇంకా వాడైనా సన్నిరెడ్డి గాడైనా తాగుతాడేమో గానీ, నేనైతే అస్సలు తాగను. నేను ఏ రోజుకి నేను ఈరోజు వరకు ఏ రోజు కూడా తాగలేదు, స్మోకింగ్ చేయలేదు. నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. నాకప్పుడు సర్జరీ అయింది వేరే దానివల్ల. నాకు అపెండిక్స్ లాంటి సర్జరీ అయిందనమాట అప్పుడు. సో, వీడేందంటే దాని గురించి తప్పుగా క్రియేట్ చేయడము, దానికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడం, నాకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. అది గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఎవరికైనా చెప్తాడు. గాల్బ్లాడర్ సర్జరీ అంటే ఏంది, ఎట్లా ఉంటుంది, అది దానివల్ల ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయా అని పెళ్ళికి ఏ విధమైన ఏ విధమైన ప్రాబ్లం ఉండేది దానివల్ల, ఆ సర్జరీ వల్ల. సో, వాడేదైనా తప్పుగా ప్రచారం చేస్తే అది నమ్మొద్దు. సో, దానివల్ల ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవన్నమాట. మా బ్రదర్ లివర్ ఫెయిల్యూర్ అయ్యి చనిపోయాడు. మా బ్రదరు కాశీ అని ఉండే అతను కజిన్ బ్రదర్ అన్నమాట. మా బ్రదర్స్కి అందరికీ తెలుసు ఈ విషయం. మా బ్రదర్ కోసం నా సర్జరీ అయిన టైంలోనే అతనికి కూడా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అతను ఆల్కహాల్కి అడిక్టెడ్ అనమాట. అతను ఆల్కహాల్ తాగి అక్కడ లివర్ ఫెయిల్యూర్ అయ్యేదాకా తెచ్చుకున్నాడు మా బ్రదర్. తెచ్చుకొని చనిపోయిండు అతను. అప్పుడు మేమే ఎవరు హెల్ప్ చేయకపోతే నేను మా మదరు అతన్ని హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చినాం. అది అందరికీ తెలుసు, మా కజిన్ బ్రదర్కి అందరికీ తెలుసు. ఇక్కడ శ్రీనగర్ కాలనీ హాస్పిటల్లో అనుపమ హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ ఇప్పించినాం మా బ్రదర్కి. అయినా కూడా మా బ్రదర్ బతకలేదన్నమాట. చనిపోయిండు అతను 7 ఇయర్స్ బ్యాక్ లివర్ ఫెయిల్యూర్ అయ్యి. అతని కోసం మెడిసిన్స్ కోసం తిరిగేవాడిని. నేను నా ఫ్రెండ్ తేజ పంజాగుట్ట కానీ లేకపోతే బ్లడ్ కోసం అని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి ఇట్లా తిరిగే వాళ్ళం అనమాట మేము అప్పట్లో. సో, మా బ్రదర్ అప్పటికి ఎంత ట్రీట్మెంట్ ఇప్పించినా కూడా ఫైనల్ స్టేజ్ వచ్చేదో చనిపోయాడు మా బ్రదర్. సో, మా బ్రదర్స్కి ఆ హెల్త్ ప్రాబ్లం ఉండే అనమాట. నాకు సర్జరీ అయిన తర్వాత నాకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రాలేవు. నాకు లివర్ సంబంధించిన సర్జరీ జరగలేదు. నాకు అది వేరే సర్జరీ, అది అపెండిక్స్ లాంటి సర్జరీ అనమాట. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అడిగిన ఎవరికైనా చెప్తారు దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పి. సో, నాకు అప్పటి నుంచి ఏ ప్రాబ్లం లేదు, ఫ్యూచర్లో కూడా ఏ ప్రాబ్లం రాదు. నేను హెల్తీగా ఉంటాను. నాకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. వాడు ఫేక్గా ప్రచారం చేస్తున్నాడు సంజయ్ అని అతను. అది సో, ఫేక్గా ప్రచారం చేస్తున్నాడు. వాడి మాటలు నమ్మకండి. 7 ఇయర్స్ బ్యాక్ నార్మల్ సర్జరీ అయ్యింది అనమాట నాకు. అప్పటి నుంచి నాకు ఏ ప్రాబ్లం లేదు. నా గురించి ఫేక్గా ప్రచారం చేసినా, నాకు ఏదైనా తప్పుగా ప్రచారం చేసినా నమ్మొద్దు. నాకు జరిగింది నార్మల్ సర్జరీ. అది 7 ఇయర్స్ బ్యాక్ అపెండిక్స్ లాంటి సర్జరీ జరిగింది. గాల్ బ్లాడర్ సర్జరీ. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్కి వెళ్ళి అడగండి, చెప్తారు. అదేంటి దానివల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటుందా, ఏదంటే దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు. అది నార్మల్. అది అపెండిక్స్ లాంటి సర్జరీ. అయితే చూయింగ్ గమ్ లాంటి తినే ఉమేష్ లాంటి సర్జరీ అని చెప్తారు ఎవరైనా కూడా. అది స్టోన్ ఆపరేషన్ అది. సో, అది అయిపోయింది 7 ఇయర్స్ బ్యాక్. అప్పటి నుంచి నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు, ఫ్యూచర్లో కూడా రాదు నాకు ఏ హెల్త్ ప్రాబ్లం కూడా. సో, నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేకున్నా కూడా వీడు తప్పుగా ప్రచారం చేయడం, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని ప్రచారం చేయడం, ఇలాంటివి చేస్తుంటాడు. నేను హెయిర్ ఫాల్ కోసం ట్యాబ్లెట్లు వాడతా. హెయిర్ ఫాల్ కోసము అవి ట్యాబ్లెట్లు వాడతా. అది స్టెరాయిడ్స్ అనమాట. హెయిర్ ఫాల్ ఏంది ఇంక్రీజ్ అవుతుంది ఏంటంటే స్టెరాయిడ్స్ కాబట్టి బ్లడ్ డొనేట్ చేసిన ఇంక్రీజ్ అయినప్పుడు లాస్ట్ ఇయర్ అవి కూడా తప్పుగా ప్రచారం చేస్తాం. స్టెరాయిడ్స్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫినాక్స్ ట్యాబ్లెట్ వాడతాను అనమాట హెయిర్ ఫాల్కి. సో, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి నార్మల్గా ట్యాబ్లెట్స్కి. స్టెరాయిడ్స్ వాడుతున్నప్పుడు నార్మల్గా ఎవరికైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి చాలామందికి. సో, అట్లనే బ్లడ్ డొనేట్ చేసిన లాస్ట్ ఇయర్. సో, అవి కూడా తప్పుగా ప్రచారం చేయడం, వీటికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టు ఇలాంటి ప్రచారం చేస్తుంటాడు అనమాట వాడు. ఇంత డాండ్రఫ్కి ట్యాబ్లెట్స్ వాడినా కూడా ఇట్లా తప్పుగా ప్రచారం చేస్తాడు. నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు. ఫిజికల్గా, మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నా. అది మా బ్రదర్స్ కూడా చెప్పినారు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, క్రియేట్ చేస్తున్నాడురా, ఇట్లా షుగర్ ఉంది అది ఉంది అని చెప్పి క్రియేట్ చేస్తున్నాడురా, బ్యాక్గ్రౌండ్లో వాడు కొంచెం ఏదో ఉన్నాడు, వాడు ఇట్లాంటి ప్రచారం చేయొచ్చా, పిల్లల తల్లలో వరస్ట్గా ఉండే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తున్నాడు కొంచెం ఏదో ఎంత ఇబ్బందిగా ఉంటుందిరా వాళ్ళ గురించి ఇన్ఫార్మ్ చేస్తే అని అంటే